పాకిస్తాన్ పైలట్‌ను అదుపులోకి తీసుకున్న భారత ఆర్మీ. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉధృత వాతావరణం నెలకొంది. దాయిద దేశంగా పిలువబడే పాకిస్తాన్ మళ్లీ ఉన్మాదానికి పాల్పడుతోంది. అయితే భారత సైన్యం అప్రమత్తంగా స్పందిస్తూ ఘాటుగా తిప్పికొడుతోంది. ఇటీవల పఠాన్‌కోట్ సెక్టార్‌లో పాక్ 2 ఫైటర్ జెట్లను ప్రయోగించింది. వాటిలో ఒకటి F-16 యుద్ధ విమానం. కానీ భారత వాయుసేన వాటిని ఈ సంఘటనలో ఒక పైలట్‌ను కూడా భారత బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ దాడికి మూల కారణం ఏమిటంటే పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్. ఇది పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికగా మారింది. అయినా ఆ దేశం తన వైఖరిని మార్చుకోకపోవడం బాధాకరం. భారత్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ లాంటి కీలక సైనిక స్థావరాలపై పాక్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్ మొత్తం 8 మిసైళ్లు ప్రయోగించింది. కానీ భారత భద్రతా బలగాలు వాటన్నింటినీ సమర్థవంతంగా కూల్చాయి. ఇది భారత రక్షణ వ్యవస్థ శక్తిని చాటి చెప్పే ఘట్టం. ఈ దాడులలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారికంగా స్పష్టమైంది. పైగా పాక్ అడ్డదారులు ఎంచుకున్న భారత్ తన భద్రతలో ఎలాంటి రాజీ పడలేదు. దానికి ఉదాహరణగా జలంధర్ ప్రాంతంలో గుర్తించిన పాకిస్తాన్ డ్రోన్లను భారత్ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టింది. అక్కడ కూడా భారత సైన్యం చురుకుగా స్పందించింది. ఈ ఘట్టాలన్నీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి: భారత్ మౌనంగా కూర్చోలేదు అని. ఎలాంటి దాడికైనా సమర్థవంతంగా ఎదురు నిలబడుతుంది. ఇది కేవలం సరిహద్దు కాదని, దేశ గౌరవం అనే విషయాన్ని భారత సైన్యం మరోసారి చాటి చెప్పింది. సైన్యం ధైర్యంతో నిలబడుతూనే ఉంది. దేశం పట్ల వారి త్యాగం అపారమైనది. అలాంటి సూర్యులు, వీరులు ఉన్నంత వరకు శత్రువులకు మనపైన ఎటువంటి పైచెయ్యి ఉండదు. జై జవాన్, జై భారత్.